ఓకే చూడండి, మనకి ఇది బాబిన్ థ్రెడ్ ఉందండి. కింద ఇక్కడనో పెట్టొద్దండి, ఎగ్జాక్ట్లీగా కిందనే పెట్టుకోవాలి. ఇక్కడ పెట్టుకొని మనకు ఏదైతే థ్రెడ్కి ఇలా స్టాండ్ ఉందో ఇలా పెట్టుకోవాలండి. పెట్టుకున్న తర్వాత మనకు ఏదైతే ట్రిమ్మర్ ఉందో దాంతో కట్ చేసేసి, సో ఇక్కడ ఫస్ట్ వన్ హోల్ ఉంది కదండి, ఇక్కడ ఏదైతే కనిపిస్తుందో హోలు మీకోసం చూపిస్తాను. ఇక్కడ వన్ హోల్ ఉంది కదండి, సో ఇళ్ళకెళ్ళి తీసుకోవాలండి ఫస్ట్. సో తీసుకున్న తర్వాత మనకి ఇక్కడ కనిపిస్తున్న ఏదైతే వాచర్ ఉందో, సో ఒక్కసారి ఈ వాచర్ మధ్యలోకి వెళ్ళి తీసుకోవాలండి. సో తీసుకున్న తర్వాత ఒక రౌండ్ వేయండి. అందులో ఒక రౌండ్ వేసిన తర్వాత సో కింద ఉన్న ఏదైతే ఒక చిన్న ఇంకొక హోల్ ఉందో, సో అందులోకి వెళ్ళి కూడా తీసుకోండి థ్రెడ్ అనేది. ఓకే, ఇలా కిందికి వెళ్ళి తీసుకున్న తర్వాత మనకు బాగా టైట్ ఉండొద్దు అండి, బాగా లూజ్ ఉండొద్దు, కావాల్సిన కాడికి అడ్జస్ట్మెంట్ చేసుకోండి. సో చేసుకున్న తర్వాత మనకు ఈ రెడ్ కలర్ ఏదైతే బటన్ ఉందో ఆన్ చేసుకోండి. సో మిషన్ అనేది స్టార్ట్ అయిపోయిందండి. సో తర్వాత బాబిన్కి ఇలా ప్రెస్ చేయండి. చేశాక సో ఇక్కడ బయటికి మట్టుకు పెట్టొద్దండి, పూర్తిగా లోపలికి పెట్టుకోవాలి. బాబిన్ అనేది పూర్తి ఎక్కడ దాకా ఎండ్ పాయింట్ ఉంటుందో అక్కడ దాకా పెట్టుకోవాలండి. పెట్టుకున్న తర్వాత ఇది థ్రెడ్ అనేది ఒక 5 టైం కానీ 6 టైం కానీ ఇలా రోల్ చేయండి. రోల్ చేసిన తర్వాత ఎక్కువ ఉన్న దారం కట్ చేయండి, కట్ చేసేస్తే బాగుంటుంది. తర్వాత మనకు మిషన్ అనేది ఈ రెడ్ కలర్ ఏదైతే బటన్ ఉందో దానికి ఒకసారి ప్రెస్ చేస్తే మనకు బాబిన్ అనేది వైండింగ్ చేస్తుంది. ఈ వైండింగ్ చేసి ఆటోమేటిక్గా ఆగిపోతుందండి. ఇది చూసారు కదండి, బాబిన్ చుట్టుకోగానే ఆటోమేటిక్గా ఫుల్గా ఆగిపోతుందండి. దాన్ని మనకు ఇట్లా కట్ చేసేసుకొని బాబిన్ అనేది బయటికి తీసుకొని ఇంకొక బాబిన్ ఇలానే పెట్టుకొని ఫుల్ చేసుకోవాలండి. సో బాబిన్ లోడింగ్ చేసే విధానం ఇట్లానండి. దీని తర్వాత మీకు బాబిన్ కేసులో ఎట్లా పెట్టాలో నేను చూపిస్తాను. బాబిన్ చుట్టాక మనకు అబ్జర్వ్ చేయండి, బాబిన్ అనేది లెఫ్ట్ సైడ్లో పట్టుకున్నానండి, రైట్ సైడ్లో దారం ఎగుతున్నా, పైకెళ్ళి వస్తుందండి. ఇలా చూడండి, థ్రెడ్ అనేది పైకెళ్ళి వస్తుంది. అదే నేను లెఫ్ట్ సైడ్ పట్టుకుంటే కిందికెళ్ళి వస్తుంది. ఇలా కిందికెళ్ళి వచ్చేలాగా కాకుండా పైకెళ్ళి వచ్చేలాగా పట్టుకోండి. సో పట్టుకున్నాక ఇలానే ఇక్కడ పట్టుకున్న తర్వాత మనకి ఏదైతే బాబిన్ కేసు ఉంటుందో ఆ బాబిన్ కేసు అనేది మనకు ఫస్ట్ బాబిన్ కేస్ పట్టుకున్నాక సెకండ్ బాబిన్ అనేది ఇలా ప్రెస్ చేసేయండి. ఇందులో ప్రెస్ చేసిన తర్వాత మనకి ఏదైతే ఇలా ఉందో థ్రెడ్ ఈ వాచర్లో పెట్టేయాలండి. పెట్టేసిన తర్వాత మనకు ఈ వాచర్లోకి వెళ్ళి ఏదైతే థ్రెడ్ అనేది వస్తుందో సో దీనికి ఒక స్ప్రింగ్ లాగా ఉందండి. సో స్ప్రింగ్ అనేది మనకు ఇలా థ్రెడ్ అనేది ఇలా పెట్టేసి ఇలా ఒక్కసారి ఇలా అనేసి ఇట్లా ఇగ్గితే ఈ స్ప్రింగ్లోకి వెళ్ళి వస్తుందండి. సో అబ్జర్వ్ చేశారుగా అండి ఎలా పెట్టానో.